నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. మార్చి 2024 ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బోధన ఉషోదయ విద్యాసంస్థల విద్యార్థిని కదం దత్త హరికుమారి కదం అంకితను ముతల్ శాసనసభ్యులు రామారావు పాటిల్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తానూరు మండలం ఉబ్రి విద్యార్థిని ఇట్టి ఘనత సాధించడం ఆనందంగా ఉందని ఉషోదయ కళాశాల యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులని అభినందించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చినాయి. అందులో మా నియోజకవర్గంకు చెందిన తానూరు మండల్ ఉమ్రి వాసవిలు మన కదం దత్తాహరి కూతురు కదం అనిత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందింది. ఆమెకు నా తరఫున ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తున్నాను. మరి ఇంకా ఉన్నత శ్రేణిలో వెళ్ళాలి, మంచి చదువు నేరాలి, దేశానికి కాపాడాలని ఆ సరస్వతి మాత భగవంతుని అమ్మని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆమె ఇక్కడ SSC మన బైంసపట్టణంలో చదివి ఇంటర్మీడియట్ కోసం మన ఉషోదయ జూనియర్ కాలేజ్ బోధన్ వాళ్ళ దగ్గర స్టడీ చేసింది. ఏదైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడు, మేనేజ్మెంట్ కమిటీ ఉంది, వాళ్ళకు కూడా మంచి చదువు నేర్పిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మాదిరిగా మా నియోజకవర్గంలో ఏదైతే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మాత ఉంది, ఆ ఆశీర్వాదంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థిని మంచి చదువు నేర్చి మంచి ర్యాంక్ సాధించాలా, దేశానికి ఉన్నతి చేయాలా, దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మరే ఒకసారి ఉషోదయ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్లకు, మా అమ్మాయి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాన్న పేరు గజ్జరా. మొన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలను నాకు 993 మార్క్స్ వచ్చినాయి. దాంట్లో మన ఎమ్మెల్యే కాక నాకు సత్కారం చేశారు. ఇంకా మన ఉషోదయ కాలేజ్ నుంచి భూషణ్ సార్ గారు, ఇంకా డైరెక్టర్ సార్ గారు, వాళ్ళకి కూడా నమస్కారం. థ్యాంక్ యూ.